నేనైతే మస్తు వచ్చినాయి మాకు ఈడ అనుచనం భయపట్టుకుంటూ కూర్చున్నాం. పాములు చిన్న చిన్న పిల్లలు అరచేతిలో ప్రాణం పెట్టుకుంటే మేము కూర్చున్నాం గుప్పు గుప్పున. పెద్ద పాములు ఇంత ఇంత నాగం పాములు వచ్చినాయి. మాకు ఈడ ఏం లేదు, మాకు గోడ పెట్టేయండి అంతే. చిన్న పిల్లలు ఉంటారు, ఆడుకున్న వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. అదేం ఆ పిల్లకి ఏం ఎరక ఇక్కడ, ఆ పిల్లకి ఏం ఎరక, ఆ పామని ఎరకనే ఏం ఎరక. ఈ పిల్ల ఆడుకుంటుంది, వచ్చి పాముకి కాటే సోన్ బాధ్యత. పేని పిల్ల తిరిగేసి మాకు వస్తుందా గల్లికి? మాకేం లేదు, మాకు గోడ పెట్టేయండి అంతే. పెద్ద పెద్ద బ్రిడ్జిలే ఆగుతలేవు, గోడలు ఎట్లా ఆగుతాయి? గోడలు ఎందుకు ఆగాయన్నా? బ్రిడ్జ్ కూలిపోయింది. మా మందానికి గోడ కట్టేయండి, లేకుంటే ఏదైనా జాలీలక్క కట్టేయండి. నీళ్ళు ఆడికి ఆగిపోతాయి కదా, నీటి వరకు రావు కదా. చిన్న చిన్న పిల్లలు ఉండరు. మేము ఏంది అనుచనం భయపట్టుకుంటున్నాం. నేను గుప్పు గుప్పున పాములు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి. అనుచనం ఏంది అరుగుల మీద కూర్చున్నాం మేము భయపట్టుకుంటాం. ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్. మాకు వచ్చిన కూడా ఆడ వరకు వచ్చిన, ఇంతవరకు ఏ రోజు గడ్డ రాలేవు నీళ్ళు. ఇప్పుడైతే ఈడు వరకు వచ్చినాయి మాకు నీళ్ళు, ఇంట్లో వరకు వచ్చినాయి. మాకేం లే, మాకు ఇంత గోడ పెట్టేయండి. చిన్న చిన్న పిల్లలు ఉండరు, పాములు ఉన్నాయి. మేము అనుచనం భయపట్టుకుంటూ ఉంటున్నాం. ఏం లేదు, మాకు ఆ నుంచి ఇటు వరకు కొంచెం జాలన్నా లేకుంటే గోడ లేకుంటే ఏందన్నా నవార్లతో జాలీలకేసేయండి. అవి పాములు ఆడికి ఆగిపోతాయి కదా, వచ్చిన పాములు కూడా ఇంతవరకు ఏం రావు కదా. మాకేం లేదన్నా, నవారన్నా అది సీకులతో ఏదన్నా వేయించేసి మాకు ఇటు రాకుంటూ చూడండి. ఇబ్బంది కావద్దనే కదా ఈ నీళ్ళ పక్కకున్న ఇల్లు ఖాళీ చేయండి, మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి. మీ బెడ్రూమ్లో ఎవరు అన్నా, మీ బెడ్రూమ్లో ఎవరు కావని అన్నా? మేము ఇంత రూపాయి కూడబెట్టుకొని ఇంత కష్టం చేసుకొని, మేము కష్టం చేసుకొని మేము ఈడ కట్టుకున్నాము. మాకు ఇంత తిరిగి మీరు మీ ఇల్లు ఇవ్వగలుగుతారా? ఒక మాట చెప్పండి. ప్రాణాలు రైటే కదన్నా, మీరు ఇస్తారా? మీరు ఇచ్చిన ఇల్లు మాకేం సరిపోతుంది చెప్పండి? మీరు ఆడ ఇచ్చిన ఇల్లు మాకు ఏరియా సరిపోతుందా? మాకు ఆడ పనులు ఉంటాయా? మాకు మంచి ఇమ్మని, ఇట్లా మంచి మేము మా మేడలు ఎట్లనే కట్టి ఇమ్మను రేవంత్ రెడ్డి అన్నని మేము వెళ్ళిపోతాం. ఉంటామని ఏం చేస్తాం? పాములు వచ్చి ఉండవలసి వస్తుంది, ఇల్లు నీసి పెట్టుకొని పోతాం. మీరు డైలీ ఇప్పుతారా నీళ్ళు? ఏమన్నా నీళ్ళు వచ్చే వాటికి అంత కావాలని మీరు నీళ్ళు ఇప్పిండ్రు. ఇప్పుడు నీళ్ళు రానప్పుడు మీరు ఇప్పనప్పుడు మాకు ఏమన్నా వస్తాయా? ఏరియా మాకేం ప్రమాణం లేదన్న, మాకు వేసేది వేయండి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఇన్నే కావాలంటే మా ప్రాణాలు ఏం ఇసి పెట్టుకుంటాం, కానీ మేమైతే ఇల్లుని ఇసి పెట్టుకోము. మా ప్రాణాలు వేయినా పర్వాలేదు, మేమైతే ఇల్లు ఇసి పెట్టుకోము. ఈ నుంచి ఎవ్వరు కర్రాడు, ఎవ్వరి ఇళ్ళల్లో వాళ్ళ ఇళ్ళల్లో మట్టి కప్పి మమ్మల్ని కప్పి మీరు చేయండి. మాకు అటు దారి ఊపేయండి అన్న, వాళ్ళు కట్టండి, చేస్తే మాకు అందుబాటులో ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు ఉండరన్నా, మేమైతే ఎట్లనన్నా ఎద్దులు సరబెట్టుకుంటారు, చిన్నపిల్లలు అయితే సరబెట్టుకోలేరు కదా. మేమంతా కోరుకుంటున్నాం, మాకు ఏదన్నా సీట్లన్నా జాలీలన్నా వేసి ఆడ వరకు నీళ్ళు రాకుండా చూడండి అంతే. మేము ఏం కోరుకుంటలేము. మాకేందన్నా ఇప్పుడు ఏం చేస్తాం, నీళ్ళు గుప్పు గుప్పున్న 2 రోజుల నుంచి భయపట్టుకుంటున్నాము. ఇప్పుడు దిగింది, అంతకుముందుకి నిన్ను ఎవ్వరు రాలేరు. నిన్ను మీరు అంత నీళ్ళు చూస్తే మా కూడా మీరు వస్తే నిన్న కెమెరాలో ఎవ్వరు రాలేరు, పోలీసు వాళ్ళు ఎవరు రాలేరు. ఇప్పుడు అంత వచ్చి చెకింగ్ చేస్తే దేనికన్నా చెప్పు? ఒకటి భయం ఉంది, భయం ఉన్నప్పుడు మాకు ఇంతగానం నీళ్ళు ఇప్పిండు. మీరు అప్పుడు చెప్పేది ఉంటే మీరు ఇట్లా నీళ్ళు వస్తున్నాయి ఈ సంగతి అంటే అప్పుడప్పుడు పోతుండే. మీరు ఇప్పుడిప్పుడు చైనీస్ నడవండి 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 అంటే ఏడుకోతు మిల్లిసి పెట్టుకొని చెప్పు. ఎవరికైనా మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది. 5 నిమిషాలు పట్టుకొని తాళం వేసుకొని రమ్మంటే ఏడుకోసం అని చెప్పు. చెప్పండి మీ ప్రాణాల గురించే ప్రభుత్వం. మా అన్న రేవంత్ రెడ్డి అన్న మా ఇల్లు ఎంత కట్టినామో మాకు ఒక్కొక్కరికి అంత ఇస్తాను టైపు మంచి బయలుదేరేసి వస్తాం. మేము ఎంత కట్టుకున్నాం పైన అంత ఇస్తాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న 2 బెడ్రూమ్లు ఇస్తా అంటుండే, ఎన్నో స్థలం జాగల తెలియని జాగలో మమ్మల్ని ఎత్తేస్తా అంటుండు. మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉండు, చదువుకుంటున్నాం, జాబులు చేసుకుంటున్నాం. ఆ జాబులు మాకు తిరిగేసి ఆయన అంత రెంట్ కట్టిస్తాడా చెప్పు? ఆయన ఇచ్చేదే చక్కగా ఇస్తలేడు. మాకు ఉండే దానికి లేని దానికి మాకు మేము కష్టపడి రూపాయి కష్టపడి మేము ఈరోజు కట్టుకున్నాము. మా కష్టం విలువ మాకు ఎరిక. పైన అంత ఇస్తాడా? 2 రూములు బెడ్రూమ్లు ఓవెన్ కావని అన్న
చెప్పు. మరి మీ పిల్లల భవిష్యత్తు అన్న మీరు చూసుకోవాలి కదా. అంటే మీరంటే ఉన్నారు కానీ పిల్లల కన్నా ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఏరియాకి పోతే బాగుంటుంది. మంచి ఏరియా అంటే అన్న మాకు మొత్తము మా ఇల్లు ఎట్లా కట్టినామో మేము ఎట్లా కట్టుకున్నామో మాకు ఖజానా ఎట్లుందో అట్లా మంచి దారిలో చూపించి మమ్మల్ని ఇమ్మను పోతారు. పోవడానికి సిద్ధమైన 2 అంతస్తులు మేము 2 అంతస్తులు 4 కట్టుకున్నాం. మాకు 2 అంతస్తులు మా స్థలానికన్నా ఇంకెక్కువ స్థలం ఇమ్మను, మా మెడలు ఇట్లా కట్టిమని మేము పోతాం. మా మెడలు ఇట్లా కట్టిమను. ఒక్కొక్కరికి 3 అంతస్తులు అప్పుడు కాయ కష్టం చేసుకొని 3 అంతస్తులు కట్టుకుంటే అన్న ఎంత కష్టం చేస్తారా అన్నీ మాకు. మీరు ఇచ్చిన పైసలు మాకు ఏనికి 6 బెడ్రూమ్ ఇస్తా అంటుండు. మాకు అన్ని సోకాయలు ఉంటాయా? ఏముంటాయి అసలుకి? ఏమి కల్పిస్తారన్నా? ఏం కల్పిస్తారు? అనవట్ట ఆయన ఎక్కి ఏది ఇచ్చిండు మాకు చెప్పు. మాకేమి ఇచ్చిండు? మాకు ఇన్ని సంవత్సరాలు అయ్యే, ఆయన 2 సంవత్సరాల నుంచి ఇచ్చిండు. మాకు ఇంతేమన్నా ఆయుధం చేసిండా? ఒక ఆడపిల్లకి ఇంటింటికి 200 500 వేస్తా అన్నాడు, వేసిండా? మాకు ఏమి ఇచ్చిండు? ఇచ్చిండే ఇయ్యలేడు. అన్ని 6 పథకాలు అన్నాడు, సిలిండర్ అన్నాడు, అదన్నాడు. ఏ పథకం చేసిండు మాకు? ఏమి ఇచ్చిన? ఫ్రీ బస్సులలో ఎవరు పోతుండ్రన్నా? కాలేజ్ మనుషులు పోతుండ్రు. ఎవరు పోతుండ్రు? కాలేజ్ వాళ్ళకు పోతుండ్రు. మా చుట్టాలకి ఏముంది? మేము ఇంత కాయ కష్టం చేసుకుంటాం, మా పిల్లలకు చదివించుకుంటాము. మాకేమొద్దన్న ఫ్రీ బస్ ఏమొద్దు. ఇంటింటికి మంచి 2500 ఏమను. సిలిండర్ అన్నాడు, సిలిండర్ ఏమను. ఇంటింటికి 500 అన్నాడు, సిలిండర్ ఫ్రీ అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. ఏం చేసిండు అన్న? ఓవనికి ఇస్తుండ అన్న, ఓవనికి ఇస్తుండు. అదేమంటాడు? అది ఏంది పొదుపా? గ్రూప్ ఉన్న వాళ్ళకి ఇస్తా అంటుండు. గ్రూప్ ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి ఇతరులెక్కన అక్క చెల్లెలు కట్టుకోరా? గ్రూప్ ఉన్న వాళ్ళకి వేస్తా, గ్రూప్ లేని వాళ్ళకి అది లెక్క కాదు. ఇస్తే అందరికి ఇచ్చే తరం ఇస్తే వెయ్యనే, లేకుంటే వేయొద్దు. అందరికి అక్క చెల్లెలతోటి సమానంగా చూడనే. గ్రూప్ ఉన్నోళ్ళకి వేసా, గ్రూప్ లేని వాళ్ళకి వేసా అన్న లెక్క కాదు అది. నీకు అందరు అక్క చెల్లెలు బతుకమ్మ పాటికి అందరం ఆడుకుంటాం. గ్రూప్ ఉన్నోళ్ళు ఆడతారు కదా, గ్రూప్ లేని వాళ్ళు ఆడారా? గ్రూప్ ఉన్నాక బతుకమ్మ, గ్రూప్ లేని బతుకమ్మ కాదా?